హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో వైజాగ్ సత్య. సో నేను ఆల్రెడీ కుర్చీ తాత గురించి తనతో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే కుర్చీ తాత మీద తను ఒక కేసు పెట్టడం జరిగింది. తన గురించి, తన వ్యక్తిగతం గురించి కూడా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో మరి ఇప్పుడు వైజాగ్ సత్య ఆ కుర్చీ తాత అన్న మాటల్ని వెనక్కి తీసుకుని సో మరి తనకి బెయిల్ ఇప్పిస్తాడా, ఆ కేసుని విత్డ్రా చేసుకుంటాడా? సో ఇవన్నీ కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్య గారు నమస్తే. నమస్తే. సో నేనంతా కూడా డిస్కస్ చేసాం. దేని గురించి ఆయన తిట్టాడు, కుర్చీ తాత సాంగ్ గురించా, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితోనైనా మీకు విభేదాలు ఉన్నాయా? సో రెగ్యులర్గా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే కుర్చీ తాతనే వీళ్ళకి కావాలనే టార్గెట్ చేసి మరి చేస్తున్నారని చెప్పేసి అన్నట్టుగా వచ్చింది. నిన్న మనం డిస్కషన్ చేసిన దాని గురించి మీరేం చెప్తారు? అసలు నువ్వు చెప్తుందంతా 100% రాంగ్. ఎందుకంటే నిజంగా సోషల్ మీడియా అంతా మా టీంకి సపోర్ట్ చేస్తూనే వస్తుంది. అందరూ ఆయన్నే తిడుతున్నారు. ఎక్కడ కూడా చూడండి అయ్యో పాపమని ఏ కామెంట్ కూడా రాలేదు. బాగా వైజాగ్ సత్య కుర్తీ మడత పెట్టాడని అంటారు. ఎందుకంటే గతంలో ఆయన అందరినీ తిట్టాడు, ప్రముఖులందరినీ. ఒక చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఒక లోకేష్ గారిని కావచ్చు, ఒక బాలకృష్ణ గారిని కావచ్చు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, షర్మిలా రెడ్డిని కావచ్చు. ఇంకా సినిమా రంగంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చిరంజీవి గారిని కావచ్చు, నాగార్జున గారిని కావచ్చు, ఇంకా ఇక్కడ కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, కవిత గారిని కావచ్చు. ఆయన ప్రతి ఒక్కరిని తిట్టుకొనే ఉంటాడు ఆయన. సో ఆయనకి ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు. ఆయనకి నాకు ఎక్కడ చెడిందంటే, ఆయనకి నేను ఇప్పుడు మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళి ఇల్లు ఇప్పించాలంట. మహేష్ బాబు గారు నీకు ఎందుకు ఇల్లు ఇప్పిస్తారు? నువ్వు అందరినీ ఇలా పార్కు దగ్గర కూర్చొని తిడుతున్నందుకు ఇస్తారా? దేనికి ఇస్తారు అసలు? తమన్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన ఎస్ఎస్ తమన్ గారి దగ్గరికి ఆయన 20,000 రూపాయలు నీకు ఆర్థిక సహాయం చేశారు. తర్వాత నేను ఆయనతో ఒక షార్ట్ ఫిల్మ్ తీయించాను. అందరికీ తెలుసు 2.5 మిలియన్కి వెళ్ళింది అది. సూటు బూట్ అన్నీ వేయించి ఈ గుంటూరు కారం పాటకి స్పూఫ్గా వాళ్ళు 5,000 ఇచ్చారు. అలాగే నువ్వు ఎప్పుడైనా కానీ అలాంటి కార్ ఒక బెంజ్ కార్ ఎక్కించి పైన సన్ రూఫ్ ఉంటుంది కదా, పైకి ఎక్కించి కుర్చీ అంతా చేయించాము. దాన్ని ఏమంటారు, ర్యాలీ లాగా చేయించాము. ఎన్ని షూట్లలో పెట్టాము నీకు. పెద్ద పెద్ద స్టార్ హోటల్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళి భోజనం చేసావు? మేము వెళ్ళి స్టార్ హోటల్లో మాతో పాటు భోజనాలు ఇప్పించి మేము ప్రమోషన్ చేస్తే నీకు కూడా డబ్బులు ఇప్పించాము, ఇంటర్వ్యూలు చేయించాము. కానీ ఈరోజు నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తుండు. బ్లేమ్ అంటే ఇంకేం కాదు, మహేష్ బాబు ఈయనకి ఇల్లు ఇవ్వాలంట. మహేష్ బాబు ఈయనకి ఎందుకంటే ఇల్లు ఇస్తాడు? ఆయనకేం సంబంధం? ఏమైనంటే మహేష్ బాబు గారు నా 100 కోట్లు సంపాదించాడు, నా డైలాగ్ పెట్టి 200 కోట్లు సంపాదించాడు, 300 కోట్లు సంపాదించాడని పవన్ కళ్యాణ్ తిట్టినట్టే మహేష్ బాబుని కూడా బ్లేమ్ చేయడం ప్రారంభిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు 6 నెలలు ఆయన దించేస్తాను అది ఇదని. ప్రతి ఒక్కరిని తిట్టడమే. తిడితే నేను ఫేమస్ అయిపోతానని ఆయన ఇక్కడ ఫిక్స్ అయిపోయినాడు. అది కట్ చేస్తే ఆయన పార్కుల్లో పండుకునేటోడు, ఆర్టీసీ బస్సులో బెగ్గింగ్ చేసుకునేటోడు, అడక్క తినేటోడు. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి భోజనం పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది. టీబీ పేషెంట్ ఎవరు అసలు ఇంటికే రానివ్వరు. మేము ఎంత చేసాం, మేము మా టీం వాళ్ళందరూ. ఉప్పల్ వాళ్ళు కూడా డ్రెస్సులు కొన్నాడు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళాం. ఖమ్మం వెళ్తే తీసుకెళ్ళాం. నా మీద లక్షలు సంపాదిస్తున్నాడు అంటే నువ్వేమైనా పవన్ కళ్యాణ్వా, ప్రభాస్వా, మహేష్ బాబు? నీకు ఎవరిస్తారు లక్షలు? నీ బతికెంత? నీ బుర్ర మీద రూపాయి పెడితే 10 రూపాయకి ఎవరు కొనరు. నీకు బీడీకే ఉండదు 10 రూపాయలు. నీ మీద లక్షలు ఎవరు సంపాదిస్తున్నారు? నేను లెక్కలు కూడా చెప్పేస్తా. ఆడు మా టీంలోకి వచ్చినాక తమన్ గారు 20,000 ఇచ్చారు. ఆ తర్వాత నేను ఒక గుంటూరు కారు స్పూఫ్ షార్ట్ ఫిల్మ్లో తీపించిన వాళ్ళు 5,000 ఇచ్చారు. అలాగే ఒక E96 అనుకుంటా ఒక రెస్టారెంట్ గచ్చిబౌలి, అక్కడ వాళ్ళు ఒక 4,000 ఇచ్చారు. డేర్ స్టార్ గోపాల్ దగ్గర తీసుకెళ్తే ఆయన 3,000 పెట్టి 3,000 క్యాష్ పెట్టి 3,000 రూపాయలు బట్టలు ఇచ్చిండు. ఎందుకంటే ఆయన బట్టల షాప్ ఉంది. అలాగే చిన్న ఇంటర్వ్యూకి వెళ్తే 1,500 ఇచ్చారు. అంతా కలిపితే 70,000 దాకా సంపాదించుకున్నాడు. చాలా వరకు తాగేశాడు. 33,000 రూపాయలు నేను బలవంతంగా తీసుకెళ్ళి అలా ఆవిడ చేతిలో పెట్టిన. ఇదే ఆయన ఇన్కం. లక్షల్లో సంపాదించుకున్నాడు అంటే ఆయన ఏంటి అంత పెద్ద ఆర్టిస్టా? ఉప్పల బాలే సంపాదించుకోలేదు. 5-6 ఏళ్ళుగా ఈయన సెలబ్రిటీ, సోషల్ మీడియాని దున్నుతున్నాడు. ఈయనే సంపాదించుకోలేదు 1,00,000 రూపాయలు. నేను ఎట్లా సంపాదించుకుంటాను చెప్పండి? ఆయన ఏంటంటే ఎలాగైనా నన్ను బ్యాడ్ చేయాలి. మమ్మల్నే కాదు కదా, అందరినీ తిడతాడు కదా ఆయన. బరిలాకని తిట్టలేదా? బిగ్ బాస్ విన్నర్ ఎవరు? రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా? నాగార్జున గారిని తిట్టలేదా? ఎవరిని తిట్టలేదు ఆయన. ప్రతి ఒక్కరిని తిట్టడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. నేను తిట్టి ఫేమస్ అయిపోతుంది. నాలో ఏ టాలెంట్ లేదు. ఈ నోరు ఉంది, మూసీ నదులు అంటే నోరు. ఈ మూసీ నదులు అంటే నోరే నా ఆయుధం అని అనుకున్నాడు, ఫిక్స్ అయిపోయినాడు. అంతే. మీకు అందరికీ తెలుసండి, ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఏమనేవాడు? సత్య నాకు దేవుడు, గాడ్ ఫాదరు. ఒకప్పుడు మీ ఇద్దరే కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు కదా. ఒకప్పుడు నేను పావలా ఫేమస్ ఉన్నాను, నీకు కూడా ఇచ్చాం కదా ఇంటర్వ్యూ రెడ్ టీవీకి వచ్చి. పావలా ఫేమస్ ఉన్నాను, రూపాయి ఫేమస్ చేసిండు. ఆయన దేవుడు, ఆయన చల్లగా ఉండాలి అన్నాడు. ఈరోజు ఏమో సత్య దొంగ, ఫ్రాడ్ అని ఎందుకు అంటున్నాడు?
నాకట కాలు ఎరగొడతాడట, చెయ్యి ఎరగొడతాడట, రౌడీలు పెట్టి మర్డర్ చేయిస్తాడట. నేను ఆల్రెడీ 4 మర్డర్లు చేస్తా వరంగల్లో, నేను రౌడీ షీటర్ను, నేను సొంత బావమరిదిని కుర్చీ మడత పెట్టి చంపిన అని ఏవేవో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఇంకా విసిగిపోయి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు వచ్చారు, కుర్చీ మడత పెట్టి లోపలికి తీసుకెళ్ళి కుమ్మారు. నాకు స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్లో మీలాంటి యూట్యూబర్ని బ్లేమ్ చేస్తుండు. ఏమంటుండు, యూట్యూబర్స్ ఏనండి నాకు క్వార్టర్ ఇచ్చి తాగించి తిట్టమంటారు, డబ్బులు ఇచ్చాను, మిమ్మల్ని బ్లేమ్ చేస్తుండు. ఇప్పటికైనా యూట్యూబర్స్ దయచేసి తెలుసుకోండి, ఇలాంటి వాళ్ళకి దూరం పెడితే మంచిదని నేను అనుకుంటున్నా. మీరేమంటారు బాలు గారు? ఒక విషయం చెప్తారండి, ఆయన తాగితే ఏం ఆడుతారో ఆయనకే తెలియదు. ఆయన డ్రింకర్, ఆడుకుంటాడు. సాయంత్రం కాగానే కోటర్ కావాలి, సాయంత్రం కాగానే సిగరెట్ కావాలి. ఆయన పొద్దునుంచి సాయంత్రం వరకు జేబులో 1000 రూపాయలు అంటే పిచ్చెక్కిపోతాడు. ఆయన మినిమం 1000 రూపాయలు జేబులు ఉండాలి. ఆ కోటర్ బాలంటే తెప్పించుకుని 200 తీసుకుంటాడు. మా మీనే బ్యాడ్గా చెప్తాడు. వైజాగ్ సత్య వల్ల ఆయనకు రూపాయి లాభం వచ్చింది మార్కెట్లో. కుర్చీ మడత ఒక మహేష్ బాబు సినిమాలో ఆయన డైలాగ్ యూజ్ చేసుకున్నారంటే అంత పెద్ద హీరో పక్కల గ్రేట్ అనుకోవాలి. ఆయన పార్కులో వండుకునేటోడు, తీసుకొచ్చి అన్నం పెడితే సత్యమైన బ్యాడ్ చేయడం. ఏమైనా ఈ ఇంటర్వ్యూ ఉంది తీసుకెళ్తే 1000 ఇస్తారంట, తాత నీకు వస్తావా అంటే వస్తాడు. మధ్యలో అవుతాడు, నాకు ఇంకొక 1000 రూపాయలు కావాలి, ఇస్తాను నేను ఇస్తాను ఇంటర్వ్యూ అని చెప్పి 1000 రూపాయలు తీసుకుంటాడు. మధ్యలో మళ్ళీ ఇబ్బంది పెడతాడు, మనుషులను ఇబ్బంది పెడతాడు. పవన్ కళ్యాణ్ తిట్టాడు, చిరంజీవిని తిట్టాడు, కేటీఆర్ని తిట్టాడు, వైఎస్ఆర్ రాజశేఖర్ని తిట్టారు, జగన్ని తిట్టాడు, మా రేవంత్ రెడ్డిని తిట్టాడు, ఎంతమంది నన్ను తిడతాడు. ఆయన ఎందుకు తాత, నేను అడిగిన తాత ఎందుకు అలా తిడుతున్నావు, అందరిని తిడతావు, నేనేమన్నా అలా తిడతావు మార్కెట్లో అంటే, వాళ్ళు అలా తిడితే మనం ఫేమస్ అవుతాం అంటాడు. అంటే ఒక మనిషిని తిడితే ఫేమస్ అవుతారా? అదేంటండి, మన సొంతంగా మనం కష్టపడి మనం ఏంటో మనం బతకాలి. ఒక మనిషిని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది? తప్పు కదా అట్లా. మనంతా మనం టాలెంట్తో ఫేమస్ కావాలి. ఒకరిని తిడితే ఫేమస్ కావడం కరెక్ట్, తిట్టు అలా తిట్టడం కరెక్ట్ కాదు. ఈరోజు వైద్య సత్తా నా వల్ల లక్షలు ఎవరిస్తారండి? ఆయన లక్షలు ఏం రాజమౌళి చిరంజీవి మూవీలో చేసిండా? ఒక 200 సినిమాలు చేశాడా? 300? ఆయన చేసిన సినిమాలో చిన్న డైలాగ్ వాడుకుంటు. ఆయన ఏ సినిమాలో కనిపించాడు? ఏ సీరియల్లో కనిపించాడు? ఒక జబర్దస్త్లో కనిపించాడా? పోనీ ఒక పటాస్లాగా నేను అన్ని షోలు చేశాను. ఆయన ఏ షో చేశాడు ఒకటి చెప్పండి. యూట్యూబ్లో తప్ప ఆయన ఏదైనా షోలో కనిపించాడా ఇప్పటి వరకు? కనిపోయింది, ఎట్లా సెలబ్రేట్ అవుతాడు? లక్షలు ఎవరిస్తారండి? మేమే ఇంత ఫేమస్ అయినా మాకే లక్షలు ఇవ్వట్లేరు, ఆయనకు లక్షలు ఎందుకు ఇస్తారండి? ఇండస్ట్రీ అనేది జస్ట్ ఫేమ్ కోసం వాడుకుని వదిలేస్తారు. అది కొంత వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఆ కొంతమంది దాంట్లో నిలుస్తారు, కొంతమంది నిలువరించరు, కొంతమందికి అవకాశాలు ఇస్తారు, కానీ కొంతమందికి ఇవ్వలేరు. అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారే కానీ పర్మనెంట్గా ఎవరు ఇవ్వరు. ఎక్కడైనా దొంగలే, మంచి వాళ్ళు ఎవరూ లేరు సమాజం నాకు తెలిసినంత వరకు. ఫేమ్ ఉన్నంత వరకే వాడుకుంటారు, ఫేమ్ పోతే ఎవరు దేకడు. మాకే ఏదైనా ఆఫర్లు కావాలని మేము బతుకుతుంటే ఆయనకు లక్షల లక్షలు ఇస్తే సత్తి ఇక్కడ ఉండడు, ఏదో ఒక బంజారాయిల్స్లో ఒక జూబ్లీస్లో పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. ఆయనతో తాయాల పిచ్చి పిచ్చిగా మాట్లాడతానండి. ఇప్పుడు ఆయనతో మాకు సంబంధం, రేపటి నాడు ఆయనకేమైనా అయినా, ఆయనకేమైనా జరిగిన సత్తకు మాకు సంబంధం లేదు. ముందు ఓపెన్గా చెప్తున్నా, ఆయన ఇంకా సత్త దగ్గర రాడు, వీడియోలు చేయడు, సత్తని కలవడు. మరి ఈ విషయాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగిందా? మీరు చెప్పాము, అయిపోయింది, చెప్పాము. తాతకు వైజాగ్ సత్తకి ఎలాంటి సంబంధం లేదు, ఇద్దరికి నిన్నటితో విడాకులు అయిపోయింది, ఇద్దరికి సంబంధం లేదు. ఆయనకి ఏమైనా రేపు జరిగినా, రేపు ఏమైనా అయినా సత్త మాట్లాడే రైట్స్ లేవు. ఆయన గురించి మాట్లాడితే మా టీం తరపు నుంచి మేము అందరం వస్తాము, ఆయన సపోర్ట్గా మేము ఉంటాము, సపోర్ట్గా మేము మాట్లాడతాం. ఆయన రైట్స్ మాత్రం ఎవరికి లేవు. ఆయన ఏంటంటే ఏమంటే, ఇప్పుడు మీరే అంటున్నారు కదా పెద్ద వయసు అనే ఒక 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, ఆయన ఆరోగ్యం కూడా అంత బాగోదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టడం వల్ల, సెల్లో ఉండడం వల్ల తనకి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, ఆ వేలో కూడా ఆలోచిస్తే బెటర్ కదా మీ టీం. అంటే ఒకసారి చెప్పు, పోలీస్ స్టేషన్లో మేమేం పెట్టలేదు, తీసుకెళ్ళాము, కాంప్లైంట్ ఇచ్చాము, వెళ్ళి అక్కడ కూర్చొని చెప్పారు, వైజాగ్ సత్యతో నువ్వు మాట్లాడొద్దు, అలా వేరే వాళ్ళని తిట్టొద్దు తాత అని చెప్పారు, పంపించేశారు. ఆయనకి తిట్టనని చెప్పాడు, ఒక వీడియో చేశాడు, నేను తిట్టని సత్యతో నాకు సంబంధం లేదు అన్నాడు. అయిపోతుంది. ఆయన పెట్టని ఇక్కడ మొత్తం జైల్లో ఉండని కాదు, ఆయన అలా ఒకసారి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం అంటారు, కౌన్సిలింగ్ ఇచ్చారు అంతేగాని ఇంకా ముసలాన్ని పట్టుకుని జైలు వేస్తే బతుకురా అండి? బతకరు కదండి, జస్ట్ కౌన్సిలింగ్ కోసం. ఇప్పుడు ఈ మీడియా ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచోళ్ళండి, వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోరు ఆయన్ని. ఎందుకంటే ఆయన సైకో, ఆయన ఎంతో షాడిస్టో వాళ్ళ వైఫ్ చెప్పింది. నేను వాళ్ళ వైఫ్ని కలిశాను, ఎంత నరకం చూపిస్తాడు, ఎలా మాట్లాడతాడో పిచ్చి పిచ్చిగా. వాళ్ళ వైఫే మాతో చెప్పింది భరించలేక. వాళ్ళ ఫ్యామిలీ మంచోళ్ళు, ఈడు మెంటలోడు, తాగితే కొంచెం కిరాక్గా మాట్లాడతాడు, తాగినప్పుడు ఒక తీరు ఉంటాడు, తాగినప్పుడు ఒక తీరు ఉంటాడు, అంతే.
తాగకపోతే చాలా మంచిగా ఉంటాడు, మంచిగా తాగుకుంటే మంచిగా ఉంటాడు, తాగుకుంటే చెడ్డగా సైకోలా చేస్తాడు, సిగరెట్గా ఉంటాడు, కోటగా ఉంటాడు. ఏందన్న ఇష్టం వచ్చిన వాళ్ళని తిట్టడం. నైట్ టైం వైజాగ్ సత్య గారి ఇంటికి వచ్చి కూడా ఇబ్బంది పెట్టారు, వేరే వాళ్ళు కావాలనే చేయించారు అన్నట్టు కూడా ఒకసారి వచ్చి తాగొచ్చి డోర్లు కొట్టాడు, రాళ్ళతో కొట్టాడు, డోర్ దిగి నేను లోపల నువ్వు ఎందుకు వండుకుంటావు ఇక్కడ పండుకోవడానికి, నీకు ఏమైనా ఇది హక్కు ఉందా? ఏదో పాపం అని చెప్పి పార్కులో వండుకుంటే ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి బట్టలు ఇప్పించి ఏదో మా టీంలో చేర్చుకొని పాపం ఉండలే, తాత కూడా మనలా ఒక ముసలాయన పాపం బతకాలంటే మాకే ఎన్నపుట్టు కొట్టాడు. అదేం పద్ధతి? మా గురించి బ్యాడ్ చెప్పడం. సత్య గురించి బ్యాడ్ చెప్తే మాత్రం మేము సహించాము. సత్య రేపనాడు ఆ ముసలోనికి ఏమైనా మాకు సంబంధం లేదు, అది చెప్దామని చెప్తున్నాం. మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన గురించి మాకు అవసరము లేదు. మా పని ఏంటో మేము చేసుకుంటాం. చెప్పండి, అంటే వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళిద్దరు చెప్పింది మీకు ఓకే అనిపిస్తుందా? అవునండి, నేను పక్కనే ఉన్నాను కదా. సో తాత సత్యాన్ని కలిశాడు, ఉన్నాడు మంచిగా, సత్య అన్నీ అరేంజ్ చేశాడు. సో సత్య అన్నీ అరేంజ్ చేశాడు, ఫుడ్ కానీ ఉండడానికి కానీ ఎవ్రీథింగ్. అయినా కూడా తినేవాడు, ఒక నిమిషం ఫైట్ చేసేవాడు, ఫైట్ చేసి తిట్టేవాడు బూతులు, నువ్వు అది నువ్వు ఇది అని. తాత నన్ను ఎప్పుడు ఏం తిట్టలేదు, తిట్టింది ఏం లేదు, మంచిగానే మాట్లాడేవాడు, వెళ్ళిపోయేవాడు. అయ్యో ఏంటి తాతలే బిహేవ్ చేశారు. మళ్ళీ 2 minutesకి వచ్చేవాడు, ఇక్కడే కూర్చునేవాడు మెట్ల మీద కూర్చుని. అయితే ఫుడ్ ఇచ్చేవాళ్ళం, ఫుడ్ పెట్టేవాళ్ళం, తినేవాడు. మందు కావాలనేవాడు. సత్య నాకు డబ్బులు అంటే ఏదో దాచినట్టుగా ఏదోలాగా, లేవు తాత నాకు అవసరం లేదు, ఇస్తావా ఇయ్యవా, నువ్వు నా మీద బోల్ డబ్బులు సంపాదించుకుంటున్నావు, నాకు ఎందుకు ఇవ్వవు అనేసి అంటాడు. 200 కావాలంటాడు, 100 ఉంది అంటే కాదు నాకు 200 కావాలంటాడు. బాటిల్ తెచ్చుకుంటాడు, ఇక్కడే సగం కింద ఉలకబోస్తాడు, సగం గ్లాస్లో పోసుకుంటాడు, కచ్చాపైకి దాగేస్తాడు. ఒకటే దగ్గు బాగా దగ్గుతాడు. ఇంకా అయ్యో తాత ఎందుకు ఇంత తాగుతున్నావు అంటే వినడు, నేను ఎవరి మాట అయినా కుర్చీ మడత పెడతా అంటాడు. ఇట్లానే చేస్తాడు మొత్తం. మరి ఏం చేయాలి ఇంకా తప్పక. ఇది ఒక్కసారి కాదు, ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు జరిగింది ఇలా, చాలా సార్లు జరిగింది.